హాయ్ అండి. నా పేరు తిరుపతి రెడ్డి. నేను కలిసిన కొంతమందిలో రియల్ ఎస్టేట్ చేసే కొంతమందిని చూస్తుంటాను. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే రియల్ ఎస్టేటు, బ్రదర్ నేను 15 ఏళ్ల నుంచి చేస్తున్నా, నేను 20 ఏళ్ల నుంచి చేస్తున్నా అని అంటారు. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమందిది చూస్తుంటాను. ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు అనే రియల్ ఎస్టేట్ అంటారు. అడిగితే వాళ్ళు 3, 4 ఇయర్స్, 5 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ అట్లా చెప్తుంటారు. కానీ 25 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ చేసినా కూడా కొంతమంది తన పిల్లల ఫీజులు కట్టడానికి కానీ, వాళ్ళను ఆర్థికంగా ఈ ఇల్లును నెట్టడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణాలు ఏంటివి? ఈ కారణాలను విశ్లేషించినట్టయితే వాళ్ళు ఎందుకు ఈ 3, 4 ఇయర్స్లనే కొంతమంది ఎందుకు ఎక్కువ గ్రోత్ అయ్యిండ్రు, కొంతమంది ఎందుకు 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేసినా కూడా అక్కడనే ఉన్నారంటే, నేను విశ్లేషించింది ఏంటంటే వాళ్ళు మాత్రం స్థిరంగా లేకపోవడం ఒకటి, స్థిరంగా వాళ్ళు ఒక కంపెనీ ఎంచుకొని చేయలేకపోవడం ఒకటి, స్థిరంగా ఒక వ్యాపారాన్ని దాన్ని అట్లే కొనసాగించలేకపోవడం ఒకటి మెయిన్ ప్రధాన కారణంగా నేను భావిస్తాను. వాళ్ళు ఇప్పుడు ఈ 20-25 ఏళ్ళు వీళ్ళు చేసినా కూడా వీళ్ళు స్థిరపడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, వాళ్ళు ఒక కంపెనీ ఎంచుకోవడం, తర్వాత ఇంకో కంపెనీ మారడం, ఇంకో కంపెనీ తర్వాత ఇంకో కంపెనీ మారడం. వాళ్ళు ఎవరైనా కస్టమర్ ఉన్నాడు, అతను తన ఒక కంపెనీలో ప్లాట్ కొని ఉంటే వాడు మళ్ళీ అప్రోచ్ అయ్యే వరకు అతను ఇంకో కంపెనీలో ఉండడం, కమిషన్ ఆశకు ఇంకో కంపెనీ చేంజ్ కావడం, కంపెనీలో చేంజ్ అవ్వడం వలన అతనికి ఒక నమ్మకం అనేది కస్టమర్ల లోపల అనేది చాలా మందికి నమ్మకం కోల్పోతారు. అతను ఒక దగ్గర ఒకటే స్థిరంగా ఉన్నట్టయితే, ఇప్పుడు ఈ 3-4 ఇయర్స్లోనే వీళ్ళు ఇంత గ్రోత్ ఎందుకు అయ్యిందంటే వాళ్ళు ఒకటే స్థిరమైన కంపెనీ నమ్ముకొని వాళ్ళు ఒకటే కంపెనీ నమ్మి వాళ్ళు చేయడం వల్ల కూడా కొంత ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటే దాంట్లో ఉండాలని ఎందుకు చెప్తానంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఒకటే దాని ఉంటే మనం ఉన్న కంపెనీ కానీ, మనం ఉన్న ప్లేస్ కానీ కస్టమర్లకు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకు ఏ విధంగా మనము అందుబాటులో ఉన్నామని చూస్తారు. నువ్వు చేంజ్ అవుతుంటే వీళ్ళు ఒక దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఈడ చెప్తాడు, ఇంకో తానే చెప్తాడు, నేను ఎక్కడ తీసుకోవాలనేది కూడా కస్టమర్ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి కంపెనీ మారే అవసరం లేదు. నీవు ఒకసారి ఒక కంపెనీ చూస్ చేసుకున్నావు, అది నచ్చిందా, దాని ఒక 5 ఇయర్స్, కనీసం మినిమం ఒక 5 ఇయర్స్ అన్న ఒక కంపెనీని నమ్ముకొని చేసే మాత్రం మీకు అద్భుతమైన గ్రోత్ ఉంటుంది. కస్టమర్లు కూడా మిమ్మల్ని నమ్మి మీకు సేల్స్ అనేది వెంటనే సేల్స్ వస్తుంటాయి. ఇంకోటి ఎక్కువ మొత్తంలో సేల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మారడం వలన మనం ఈ రోజు ఈ కంపెనీలో ఉండి ఇంకోడెవడో కమిషన్ ఎక్కువ ఇస్తాడంటే ఆ ప్రలోభకు లోబడి ఆ కంపెనీకి పోయిన తర్వాత ఎక్కడో దూరంగా ఒక వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్లో నీకు వాడు కమిషన్ చాలా ఎక్కువ ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు అతడు ఇస్తాడు, నువ్వు ఇప్పిస్తావు కస్టమర్కి ప్లాట్. ఇప్పించిన తర్వాత కూడా అది 3-4 ఇయర్స్ తర్వాత కూడా అమ్మడానికి పోతే కూడా అది ఆ రేట్లో పోని పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటివి మనం చూసుకొని గమనించుకొని మన కమిషన్ కాకుండా మనం ఒకటే ప్లేస్లో ఉండడం వల్ల ఎక్కువ సేల్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ గ్రోత్ కావడానికి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా మారితే మాత్రం పరిస్థితులు ఎప్పటికి కూడా 20 ఏళ్ళు చేసినా, 25 ఏళ్ళు చేసినా పేరుకు రియల్ ఎస్టేట్ అని ఉంటుంది. మనది ఇంటి ఆర్థిక పరిస్థితి ఉంటే పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి కానీ, మనం ఒక కార్ మెయింటెనెన్స్ చేయలేకపోవడం కానీ, ఇంకో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరు నేను 10 ఇయర్స్ 15 ఇయర్స్ అని చెప్తుంటారు. వాళ్ళు ఇన్నేళ్ల తర్వాత కూడా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఒక కారు కూడా కొనుక్కోలేరు. వాళ్ళు ఒక బైక్ మీద ఒక బస్సులో వెళ్ళి వాళ్ళు మార్కెటింగ్ చేస్తుంటారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే నేను చెప్పిన కారణాలే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంచుకునేటప్పుడే ఏదైనా ఒక వెంచర్ని కానీ, ఒక కంపెనీ కానీ మీరు ఎంచుకునేటప్పుడు పూర్తిగా అవగాహన చేసుకొని ఆ కంపెనీ ఎలాంటిది, దాని పూర్వతరాలు ఎలాంటివి, దానిలో చేరితే మనకి ఏం బెనిఫిట్ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎంత లాంగ్ ఆలోచించాలి. ఒక 5 ఇయర్సా 10 ఇయర్సా టార్గెట్ పెట్టుకొని అదే కంపెనీలో పనిచేస్తే మాత్రం మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీరు అద్భుతంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. థ్యాంక్ యూ.